యేసు ప్రభు మార్పు పొందిన జీవితాలను బాహ్య ప్రపంచానికి సాక్షులుగా, జ్యోతులుగా, ఉప్పుగా, వెలుగుగా ఆయన నిలుపుతాడు. మార్పు అనేది మునుపు మనలను చూసిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా గమనిస్తారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండియుట చూచి భయపడినారు. అతను మార్పు పొందటం వారు ప్రత్యక్షంగా గమనించారు. అలాగే అతను దిగంబరిగా ఉన్నవాడు బట్టలు ధరించుకున్నాడు. అలాగే అతను పూర్తిగా బాగైనాడు. అలాగే అతను యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. పూర్తిగా తన జీవితం మారిపోవటం మునుపు అతన్ని చూసిన వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలందరూ కూడా అతను మారిపోయిన పరిస్థితిని గమనించారు. యేసు ప్రభు ఒక వ్యక్తిని అటువంటి విప్లవాత్మకంగా మార్చగలిగిన వాడు. ఆయన ఒక్కడే మానవుని మతిని మార్చగలిగిన వాడు. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు లేనప్పుడు అతని జీవితం, క్రీస్తును కలిగిన అతని జీవితము ఎంతో తేడా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. ప్రత్యేకంగా ఈరోజు అతని విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చదువుకున్న ఈ 15వ వచనంలో అతను బట్టలు ధరించుకున్నాడు. అంటే అతను అపవిత్రాత్మల చేత నిండినప్పుడు దిగంబరత్వం, చినిగిపోయి మాచిపోయి రాక్షసిలాగా, ఒక పిచ్చివాడిలాగా తను తిరుగుతూ ఉండేవాడు. తన బట్టల మీద తనే ఉమ్మి వేసుకుంటూ ఉండేవాడు. మొత్తానికి చూడడానికి అతను దిగంబరంగా ఉన్నట్లే. బట్టలు అనేవి ఒక వ్యక్తిని యేసు ప్రభు పాపముల నుండి విడిపించినప్పుడు ఆ వ్యక్తికి ప్రభు
ఆత్మ సంబంధమైన వస్త్రములను ధరింపజేస్తాడు. అనగా రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, పెండ్లి వస్త్రము, తెల్లని వస్త్రము, ప్రశస్త వస్త్రము, ప్రతిష్ఠిత వస్త్రములు, సేవా వస్త్రములు, యాజక వస్త్రములు. ఈ రకంగా ఆత్మ సంబంధమైన వస్త్రాల చేత పాప క్షమాపణ, పశ్చాత్తాపం పొందిన వారికి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఇవి ఆత్మ సంబంధమైన వస్త్రాలు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ఉల్లాస వస్త్రం, అలాగే సంతోష వస్త్రం. ఇవన్నీ మనకు రక్షణ పొందిన వారికి ప్రభువు స్పెషల్గా ప్రత్యేకమైన వస్త్రాలు ఇవి. అవి ధరింపజేస్తాడు. అంటే ఆ మనిషి ఎప్పుడు కూడా సంతోషం, ఉల్లాసం, నీతి, స్తుతి, రక్షణ, పెండ్లి విందులో ఉన్నట్లుగా పెండ్లి వస్త్రం, తెల్లని వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, యాజక వస్త్రం అనగా ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేస్తుంటాడు. ప్రతిష్ఠిత వస్త్రం, తనను తాను ఎప్పుడు కూడా దేవునికి ప్రతిష్ఠించుకుంటుంటాడు, సరెండర్ అవుతాడు. ఈ వస్త్రాలన్నీ కూడా చాలా విలువైనవి. లోకములో ఎక్కడ ఈ వస్త్రాలు దొరకవు. అవి ప్రభువు మనకు ధరింపజేస్తాడు. ఈ పవిత్రాత్మలు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఈ వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడైపోయినాడు, పూర్తిగా బాగుపడినాడు. పూర్తిగా మార్పు అనేది ప్రభు ద్వారా కలిగేది. నిజముగా నూతనమైన భవిష్యత్తును ప్రభు అతనికి కలుగజేసినాడు. తన జీవితాన్ని ఎలా ఉండాలని అనుకున్నాడో అతను, అది తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు అతను కృతజ్ఞతగా, ప్రభువా నేను కూడా నీ వెంట వస్తానయ్యా, నీ వెంట వస్తాననే బతిమాలుకున్నాడు. కానీ ప్రభు అతనికి సెలవీయలేదు. నన్ను వెంబడించడం అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ తిరగడం శరీరధారిగా కాదు. నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వారింటి వారి ద్వారా సాక్ష్యాన్ని పొందుకోవాలి. మొదట మన భక్తి ఎక్కడ కనపరచాలంటే మన ఇంటి వారి యొద్ద. ఇంట్లో ఉన్నవారు, మన ఇంటిలో ఉన్న వారందరూ మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు, గల్లి గల్లికి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు, ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత మంచిగున్నాదా.
ఇంటికాడ నీ సాక్ష్యం ఇంత మంచిగున్నాదా? వద్దు 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 ఓరన్నా, ఈ పులుముకున్న భక్తుర ఓరన్నా. పూర్తి సమర్పణతో బ్రతకరా ఓరన్నా, పూర్తి సమర్పణతో బ్రతకవే ఓ చెల్లే. కష్టాలొచ్చినప్పుడు యేసయ్యని ఏడుస్తావు, తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. కష్టాలన్నీ తీరినాక ఏటిగాడ్డెక్కుతావు, యేసవ్వాడంటావు. వద్దు 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 ఓరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఓరన్నా. ఈ సగము సగము భక్తొద్దుర ఓరన్నా. ఆఫీసులెట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, పోతకాడెట్లున్నావు. ఆఫీసులెట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, పోతకాడెట్లున్నావు. బస్టాండులో ఎట్లున్నావు, బజారులో ఎట్లున్నావు. వద్దు 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 ఓరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఓరన్నా. పూర్తి సమర్పణతో బ్రతకరా ఓరన్నా, పూర్తి సమర్పణతో బ్రతకరా ఓరన్నా. ప్రియమైన సహోదరులారా, మన మార్పు అనేది ముందుగా మన సాక్ష్యము మన ఇంటివారు ఇవ్వాలి. అందుకే ప్రభు అన్నాడు, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అని ఆ వ్యక్తిని తన సొంత ప్రాంతాలకు తన సాక్షిగా పంపించాడు. నేను కూడా ప్రభువు నా జీవితాన్ని మార్చిన తర్వాత మొత్తం మా బంధువులను, మా సొంత గ్రామాన్ని వదిలేసి దూరముగా వేరే రాష్ట్రమైనా దూరముగా వెళ్ళి ప్రభువుకు సాక్షిగా బ్రతకాలని అనుకున్నాను. కానీ ప్రభువు సేనాదయాలు పట్టిన వ్యక్తితో చెప్పినట్టే నాకు ఆయన సెలవు ఇయ్యలేదు. కొంతకాలము వరకు మీ ఇంటి వారి యొద్ద నీవు నా సాక్షిగా దేవుని రాజ్యాన్ని ప్రకటించాలనే ఆయన తలంపు ద్వారా నేను మా బంధువులలో చాలా మందికి యేసు ప్రభు గురించి ఆలోచింపచేయడము కలిగింది. ప్రియమైన సహోదరులారా, మన సాక్ష్యము మన బంధువులు గమనించి వాళ్ళే మన మారిపోయిన జీవితాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నిజముగా అది చాలా ఉత్తమమైనది, ధన్యమైనది. ప్రభువు అతనికి సెలవీయలేదు.
తన ఇంటి వారి వద్దకు వెళ్ళమని చెప్పినాడు. మొదట మనము భక్తి కనపరచవలసింది మన ఇంటి వారి యొద్ద. చాలా ఆశ్చర్యపడిపోయినారు ప్రజలంతా కూడా. తన జీవితంలో కలిగిన మార్పును అతను గమనించిన వాడై తన శ్వాస ఉన్నంత వరకు ప్రభువుకు గొప్ప సాక్షిగా బ్రతికినాడు. అలాగే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ కూడా అద్భుతమైన స్వస్థత పొందింది. ఈ లోకంలో మనము ఎన్నో వైద్యాలు, మందుల చేత మంచి మంచి నాణ్యమైన వైద్యము చేయించుకున్నా కూడా కొన్ని వ్యాధులు తొలగిపోకుండా ఉంటాయి. కానీ డాక్టర్ల చేత, మందుల చేత బాగు కాని రోగాలను యేసు ప్రభు తన వాక్కును పంపి బాగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తెను అని వ్రాయబడి ఉంది. అందుకే ఆమె డబ్బులు ఉన్నంత వరకు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగినదంతా కూడా ఖర్చు చేసుకున్నది. ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత కష్టాల్లోకి వెళ్ళిపోయింది ఆమె జీవితం. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా, అంతాలో నా యేసు ప్రభు మా ఊరికొచ్చేనమ్మా, మా వీధికొచ్చేనమ్మా, మా ఇంటికొచ్చేనమ్మా. ఇంకా ఆమె జీవితంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. నిజముగా ఆమె ప్రయత్నానికి చాలా వందనాలు. ఆమె ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉంది. ప్రయత్నం బాగుపడాలనే ఆమె ప్రయత్నం గణనీయమైనది. ప్రభువు ఆమెకు అద్భుతమైన స్వస్థత కలిగించడానికి అతన్ని ఆయనే సిద్ధం చేసినాడు. ఆశ లేక నేను కుమిలి ఉండగా దయగా చూచి చిరునవ్వు నవ్వేను. ఆహా ఆ ప్రేమ నేనేలా మరచిపోదును. ఆహా ప్రేమ నేనేలా మరచిపోదును. ఆ ప్రేమ ప్రేమ అది కల్వరి ప్రేమ. నిజముగా
ఆమె జీవితంలో మరింతగా సంకట స్థితిలోకి ఆమె వెళ్ళిపోయినప్పుడు ఆమె శుభవార్తను విన్నది. శుభవార్తను విని, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే బాగుపడతానని అనుకుని, ఆ తర్వాత కష్టముగా అనిపించిన ఆయన ఉన్న చోటికి ఆమె వెళ్ళిపోయింది. అద్భుతముగా స్వస్థత పొందింది. నమ్మిక, విశ్వాసము మనం ఆరోగ్యం పొందుకోవడానికి, ప్రభు ద్వారా స్వస్థత పొందుకోవడానికి మనము విశ్వాసముతో నింపబడాలి. దైవజనుడైన పౌలు గారు ఆ ప్రాంతములో, లుస్త్రా అనే ప్రాంతములో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన పుట్టినది మొదలుకొని కుంచివాడైన ఒక అతన్ని చూశాడు. అతని వైపు చూచినప్పుడు అతనికి స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉన్నట్లుగా గమనించాడు. కాబట్టి పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ కుంచివాడిని నువ్వు లేచి నడవమని పలికినప్పుడు ఆ వ్యక్తి అద్భుతముగా బాగుపడినాడు. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 7 నుండి 18 వచనములో అతని సంగతులు ఉన్నాయి. బలహీనమైన పాదాలు కలిగిన వాడు, పుట్టినది మొదలుకొని కుంచివాడు, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నవాడు. కూర్చొని నడుస్తాడు, జోగాడతాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుకోవడానికి అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. స్వస్థత పొందుకోవడానికి అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. ఆరోగ్యం పొందుకోవడానికి మనకేం కావాలంటే విశ్వాసము కావాలి. ప్రభు బాగు చేయలేక కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వలేక కాదు, మనలో విశ్వాసం లేక ఆయన కార్యాలు చూడలేకపోతున్నారు. స్వస్థత పొందుకోవడానికి ఒక మనిషికి విశ్వాసం కావాలి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయంలో, హోషేయ గ్రంథము 7వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగచేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును సోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. ప్రభు బాగు చేయాలనుకుంటున్నాడు, కానీ దోషము చెడుతనము అలాగే ఉన్నది. దోషము చెడుతనము లోపల ఉన్న వారికి ఆరోగ్యం అనేది రాదు. దోషము చెడుతనం అనే పోతేనే కానీ ఆ మనిషికి ఆరోగ్యము వస్తుంది. కోడలను అత్తను క్షమించలేని వారు, పగగలిగిన వారికి ఎంత ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్నా వారి కోసం ఎన్ని స్వస్థత వాగ్దానాలు వారి మీద పలికినా కూడా లోపల దోషము చెడుతనం అనేది వారు తీసివేసుకోలేదు కనుక వారు జబ్బుతోనే ఉంటారు. వారెప్పుడు రోగులుగానే ఉంటారు. ఆయన ఆరోగ్య ప్రదాత. ఆయన రెక్కల నీడలో
మానవులకి ఆరోగ్యం అనేది ఉంది. కేవలము మందులు మాత్రమే మనిషికి సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వలేవు గాని నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించినాడు, మన వ్యసనాలు వహించినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. వీఆర్ హీల్డ్ బై జీసస్ స్ట్రైప్స్. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన గాయపడిన హస్తాలు మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఎంత ఘోర పాపినైనా కడిగి పరిశుద్ధినిగా మార్చినట్లే ఆయన పొందిన గాయాలు ఎంత భయంకరమైన రోగినైనా ఆరోగ్యవంతునిగా మార్చేస్తుంది. స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉండాలి. లోపల చెడుతనము, దోషము అనేది ఉండకూడదు. క్షమించలేని వారిని, తమ ఎడల తప్పు చేసిన వారిని క్షమించలేని వారికి ఆరోగ్యం అనేది రాదు. క్షమాహృదయము ఆ మనిషిని ఆరోగ్యవంతునిగా చేస్తుంది. అందుకే ఈ పాపముల విషయంలో, దోషముల విషయంలో మనిషి దిద్దబడాలి, సరిచేయబడాలి. అప్పుడే ఆ మనిషికి ప్రభు ద్వారా స్వస్థత అనేది లభిస్తుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనములో, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, దుఃఖపడు వారిని ఓదార్చుదును. ప్రవర్తన బాగుపడకపోతే ఆ మనిషికి స్వస్థత రాదు. ప్రభు స్వస్థపరచాలంటే, బాగు చేయాలంటే అతని ప్రవర్తన సరిచేయబడాలి. ప్రవర్తన సరిచేయబడకుండా ఆయన మనిషిని బాగు చేయలేడు. పక్షవాతం రోగిని బాగు చేయడానికి ప్రభు అతని విశ్వాసాన్ని చూసినాడు. అతని విశ్వాసాన్ని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ముందు అతని పాపాలను క్షమించినాడు, అతని దోషములను క్షమించినాడు. వారికి ఎంత విశ్వాసము, ఎంత పట్టుదల! 38 ఏండ్ల నుండి పక్షవాతంతో బాధపడిన వ్యక్తిని, అతని పట్టుదలను, విశ్వాసాన్ని గమనించినాడు. అతని విసుగని పరిస్థితిని గమనించినాడు. కాబట్టి తానే దగ్గరికి వచ్చి ఒక్క మాట చేత 38 ఏండ్ల రోగాన్ని క్షణాల్లో బాగు చేసినాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరలా నీకెక్కువ కీడు కలుగుకున్నట్లు ఇక పాపము చేయవద్దని ఆ వ్యక్తిని ఆరాధనలో హెచ్చరించాడు. బాగుపడిన వారు మరలా పాపంలోకి వెళ్తే వాళ్ళకు ఇంకా ఆ రోగం అనేది ముదురుతుంది. ఎప్పుడూ ఆరోగ్యవంతునిగా ఉండాలంటే పాపముల జోలికి వెళ్ళకూడదు. ప్రవర్తన సరిచేయబడిన వారికి ఆయన ఆరోగ్యం ఇస్తాడు. దోషములు, చెడుతనమును కడుక్కున్న వారికి ఆయన ఆరోగ్యం ఇస్తాడు. విశ్వాసముతో ఉన్న వారికి ఆయన ఆరోగ్యం ఇస్తాడు. అలాగే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం ప్రకారం ఇతరులకు మేలు చేసే స్వభావం, ఇతరులను కష్టాల్లో వారి కన్నీరు తుడిచే స్వభావం మనస్సును కలిగిన వారికి ఏమాత్రము జబ్బు చేసినా ఆయన ఊరుకున్నాడు. ఏండ్ల తరబడి, నెలల తరబడి వారు
ఆ వ్యాధుల చేత బాధపడాల్సిన అవసరం ఉండదు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. ప్రభు మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. నీవు తండ్రి అని పిలవగానే ఆయన ఉత్తరమిస్తాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. స్వస్థత అనేది తన బిడ్డలకి ప్రభు శీఘ్రముగా లభింపజేస్తాడు. ప్రభు బాగు చేస్తే ఆ మనిషికి ఎప్పటికీ ఆరోగ్యం ఉంటుంది. అది పరిపూర్ణమైన స్వస్థత. మందులు కూడా అటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ప్రియమైన సహోదరులారా, డాక్టర్లే చెప్తారు నీకు మందులు అవసరం లేదమ్మా అని. మందులు తగ్గిస్తారు. మనలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టి వారు పరీక్ష చేసి ఇంత ఆరోగ్యాన్ని నువ్వు ఎలా పొందుకున్నావో మాకు కూడా అర్థం కాలేదంటారు. కుష్ఠరోగిని ఆయన బాగు చేసినప్పుడు నీవు బాగుపడ్డావో లేదో యాజకుని వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకో అన్నాడు. కాబట్టి మనం బాగుపడ్డామో లేదో డాక్టర్లు చెప్తారు. మనలో ఉన్న స్వస్థత ఆరోగ్యాన్ని బట్టి వారికే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియమైన సహోదరులారా, విశ్వాసులుగా ఉండి మనలో ఉండి బలహీనతను బట్టి డాక్టర్ల దగ్గర మన చిరునవ్వు, మన ప్రవర్తన, మన ధైర్యంని చూసి డాక్టర్లే నా కొరకు ప్రార్థించండి అనాలి. అటువంటి వాతావరణాన్ని మనం తీసుకొని రావాలి. ఎంత బాధలో కూడా నువ్వు ఎలా చిరునవ్వుతో ఉన్నావమ్మా, నిబ్బరంగా ఉన్నావు, ఏం కారణం అని అడగాలి. మాకు కూడా ప్రార్థన చేయండి అని డాక్టర్లే విశ్వాసులకి చెప్పే పరిస్థితిని మనం కల్పించాలి. యేసు ప్రభువులో గొప్ప స్వస్థత ఉంది. ఆయన రక్తము ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధునిగా మార్చినట్లే ఆయన గాయాలు ఎటువంటి వారినైనా బాగు చేస్తాయి. విశ్వాసాన్ని ప్రభు చూస్తాడు. క్షమించే మనసును చూస్తాడు. ప్రవర్తనను చూస్తాడు. అలాగే ఇతరులు బాగుండాలనే మనస్సును కలిగిన వారికి శరీరంలో ఏ జబ్బులు కూడా స్టాక్ ఉండవు. వారికి స్వస్థత అనేది శీఘ్రముగా లభిస్తుంది. దేవుడు వారిని ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా మారుస్తాడు. ప్రియమైన సహోదరులారా, నా మటుకు నా జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకోకముందు నాకు ఏ బాధలు, అనారోగ్యము లేదు. కానీ ప్రభువును నమ్ముకున్న తర్వాత అనేక రకాలైన రోగాలు, బలహీనతలు నాకు వచ్చినాయి, అన్ని రకాలుగా. కానీ ప్రతి ఒక్క బలహీనతలను ప్రభు బాగు చేసినాడు. అది ఎక్కువైతేనే నాకు పెద్ద నీరసముగా, బలహీనముగా ఉంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కానీ మామూలు జలుబు, తలనొప్పి, ఈవెన్ కడుపు నొప్పి కూడా నేను పెద్దగా దాన్ని పట్టించుకోను. దినమునకు 7 సార్లు మోషన్ అయినా కూడా నేను దాన్ని లెక్క చేయను. విశ్వాసం అనేది దేవుడు చూస్తాడు. ఇతరులు బాగుండాలనే మన మంచితనాన్ని బట్టి ప్రభు ఆరోగ్యవంతులుగా చేస్తాడు.
కీర్తనల్లో మీకు ఒక లేఖనాన్ని నేను చూపించాలి. 41వ కీర్తన మొదటి 3 వచనాలలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు ప్రభువు వానిని తప్పిస్తాడు. ప్రభువు వానిని కాపాడి బ్రతికిస్తాడు, భూమి మీద వాడు ధన్యుడవుతాడు. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద ప్రభువు వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. బాగలేదని మంచం మీద ఉన్నవారిని ప్రభువు ఆదరిస్తాడు. అంతేకాకుండా రోగము కలుగగా ఆయన వారిని బాగు చేస్తాడు. ఎవరిని అంటే బీదలను కటాక్షించే వారిని. వారి ఆపత్కాలమందు ప్రభు తప్పిస్తాడు వారిని. అందుకే మనకు సాధ్యమైన కాడికి లేమిలో ఉన్న వారికి, అల్పులకి మనం సహాయం చేయాలి. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, అట్టివారికి ఆయన గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. బీదలను తృణీకరించువాడు, నిందించువాడు దేవుని మీద దేవుణ్ణి తిరస్కరించువాడు. కాబట్టి మన కళ్ళ ముందు మనకు అనుదినము కనబడుతున్న నిరుపేదలను బట్టి మనము వారి మీద దయ చూపించాలి. అటువంటి వారికి కూడా ప్రభు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అటువంటి వారు మంచాన పడితే ఆయన ఊరుకోడు. వారి మంచం దగ్గరికి వెళ్ళి వారిని ఆదరిస్తాడు, వారిని బాగు చేస్తాడు. నాకు ఆరోగ్యం రాలేదంటే కుదరదు. దేనికైనా మనం పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం నుండి మనకు ఏవైనా పథకాలు రావాలంటే కొన్ని నియమాలు మనం పాటించాలి. వాళ్లకు దానికి సంబంధించిన ఆధారితమైన పత్రాలు, సర్టిఫికెట్లు వాళ్ళకి ఇస్తేనే మనల్ని ఆ పథకానికి యోగ్యులుగా వారు ఎంచుతారు. వారు చెప్పిన సర్టిఫికెట్లు మనం వారికి చూపించుకోకుండా, నాకు పథకం రాలే, అదంతా ఒట్టి బూటకం, ఊరికి చెప్తుంటారులే అని సోమరిపోతులుగా అంటే కుదరదు. పింఛన్ రావాలంటే దానికి వయస్సు ఉండాలి. 40 ఏళ్ళకి నాకు పింఛన్ రావాలంటే ఎట్లా వస్తుంది? ఇట్లా కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆ పథకాలకు మనము దానికి సంబంధించిన పత్రాలను మనం అందజేయాలి. మనం అర్హులుగా వారు చెప్పిన నియమాలకు మనం లోబడినప్పుడు అప్పుడు ఆ పథకం అనేది మనకు అందుతుంది. అలాగే దేవుని నుండి కూడా మనం ఊరకే ఆయన చెప్పినట్టు చేయకోకుండా నాకు బాక్కాలంటే కుదరదు. ప్రియమైన సహోదరులారా, ప్రతి దానికి కూడా నియమం అనేది ఉంది. దేవుడు నియమ ప్రకారము, నిబంధన ప్రకారము పనిచేస్తాడు. కనుక ఆరోగ్యానికి ఇన్ని రకాలైన నియమాలు ఉన్నాయి. యేసు ప్రభు అనేకమైన వ్యాధులను బాగు చేసినాడు. అణగారిపోయిన, చితికిపోయిన జీవితాలను విరబూసిన వనాలుగా మార్చినాడు. పాపం అనేది ఒక మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే దావీదు మహారాజు ఈ విధంగా అన్నాడు, 38వ కీర్తన 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి.
నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. ఎందుకు లేదు అని అంటే, దేవుని కోపాగ్ని వలన మనిషికి ఆరోగ్యము పరారైపోతుంది. ఎందుకు దేవునికి కోపం అంటే, మనలో ఉన్న పాపాన్ని బట్టి. పాపమును దేవుడు అసహించుకుంటాడు. ఒప్పుకుంటే వారిని క్షమించి వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. పాపమును బట్టి ఎముకలు కుళ్ళిపోతాయి, ఎముకలు నొప్పులు పడతాయి. అందుకే ఒక మనిషి దేవుని వలన ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే ముందు తన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయాన్ని బాగు చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచుమని ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకోవాలి. నాలో మంచితనం లేదయ్యా, నన్ను బాగు చేయమని ప్రభువును వేడుకోవాలి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు బాగు చేయలేని రోగం అంటూ లేదండి. ఎన్నో రకాల బలహీనతలకి, బాధలకి ప్రభు ద్వారా నేను స్వస్థత పొందుకోవటం నా ప్రత్యక్షంగా నేను ఎరుగుదును. 24 గంటలు కడుపు నొప్పి ఇంచుమించు 3 నన్ను వేధించాను. 3 సార్లు నేను ఆ విధంగా బాధపడ్డాను. నేను ఒక్కటే తలంచాను, ప్రాణం పోయినా ఒకటే కానీ నా కడుపు మీద కత్తి కోత పడకూడదు అనే ఒక నిశ్చయత నేను కలిగి ఉన్నాను. ఆ కడుపు నొప్పి ఇంచుమించు 3 సార్లు 24 గంటలు నన్ను వేధించాను. నేను అలాగే నేల మీద పడిపోయి పక్కవారికి కూడా తెలియకుండా యేసు ప్రభుతోనే నా బాధ చెప్పుకున్నాను. ఆయనే నా బాధను ఎరిగాడు. ఇప్పటికీ 10 సంవత్సరాలైంది. ఆ కడుపు నొప్పి ఎటువంటిదో నేను ఎరగను. ప్రియమైన సహోదరులారా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మొరపెట్టడానికి మనలో ప్రవర్తన దిద్దుకోవాలి, విశ్వాసం ఉండాలి, దోషమును చెడుతనము కడగబడాలి. పాపములతో నిండి ఉండి ప్రభువును అడిగితే ఆయన స్వస్థపరచుడు. పాప క్షమాపణ పొందుకోవాలి. ఆయన రక్తము మన యొక్క సమస్త పాపల నుండి, దుర్నీతి నుండి విడిపిస్తుంది. ఆయన గాయాల ద్వారా మనిషికి స్వస్థత. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభునందు సంతోషించండి, ధైర్యం తెచ్చుకొనండి, ప్రభు మీద నమ్మకము పెంచుకొనండి. చిన్న ఆవగింజ పెద్ద వృక్షమైనట్లుగా మనం అంతగా దేవుని రాజ్యపు మహావృక్షముగా అనేక మందికి మనం ఆసరా కలిగించాలి. ప్రభు అటువంటి మహద్భాగ్యాన్ని మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.